ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మీరు టెంట్లు కట్టుకొని మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్ని ఇవాములు చేస్తాం అవాములు చేస్తాం అంగన్వాడీని ఈ విధంగా ఆదుకుంటాం అని చెప్పి ఈ రోజున మీ అంటే దీనికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరు నోరు మెదపట్లేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ముందు ముందు మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు తీసుకునే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఇంకా ఇదే పోరాటం చేస్తాం, ఇంకా ఎక్కువ చేస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేసినా ఇంకేం చేసినా మా పోరాటం ఆగదు. ఇక్కడ కాకపోతే కలెక్టరేట్కి పోతాం, అది తప్పదు. ఇక ఇప్పుడు మా నాయకులు అరెస్ట్ చేశారు, వాళ్ళు వదిలిపెట్టాలి. ఆయనే అన్నాడు, ఆయన నోట ఆయన 18,000 చేస్తా అన్నాడు. అడిగితే ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, మేము అడిగినాం, ఆయన ఇస్తా అన్నాడు. ఇస్తానంటే ఆశపడ్డాం మేము, కానీ ఆయన ఇచ్చినట్టయితే మేము తాక రాము కదా, మరి ఇస్తానే ఎందుకు ఇవ్వలేదు? మాకు కష్టం ఉంది అందుకనే అడుగుతున్నాం. అది అయితే అదే విధంగా రెండేళ్ళు అయిపోతుంది. బట్ నేను అడిగేది ఏంటంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి హామీల్లో అక్క చెల్లెమ్మలకి 2,500 కానీ లేదంటే స్కూటీలు కానీ తులం బంగారం కానీ ఇవి ఏమి అంటే 6 గ్యారెంటీల్లో కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మీ వరకు న్యాయం జరుగుతుందా? న్యాయం జరగాలనే మేము వచ్చినామండి. మాకు 2 years ఓపిక బట్టి వచ్చినాము. న్యాయం జరగకుండా మాత్రం ఇంకా పోరాటాలు ఎక్కువ చేస్తాం కదా. వాళ్ళు ఇస్తామన్నయ్యే మేము అడుగుతున్నాము, మేము వేరే ఏం అడగట్లేము. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి 18,000 ఇస్తామని చెప్పి మా అందరితో ఓట్లు వేయించుకొని గెలిచినాక ఇప్పుడు మాకు ఈ విధంగా కష్టపెడతా ఉన్నాం. గ్యాస్ ఇక వంటలు ఎట్లా చేసి పెడతాము? మళ్ళీ టీచర్లు ఉన్నారు, ఆయాలు లేరు. మాకు ఒక 57 సంవత్సరాల దాకా వచ్చింది. ఇలాంటి వయసులో ఇంత కష్టపెట్టి ఏం చేస్తారు చెప్పండి?